చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమ్మా పెళ్ళికి ముందు జాబ్ చేసేదానివి కదా, పెళ్ళైన తర్వాత జాబ్ ఎందుకు మానేసావు అని. నేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా 2 months వరకు జాబ్ చేశాను. అప్పుడు మా హస్బెండ్ కూడా వైజాగ్లోనే జాబ్ చేసేవారు. మా పెళ్ళైన 2 months తర్వాత మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అయింది ఒడిస్సాకి. మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఒడిస్సా వెళ్ళిపోతే నేను ఎందుకు వైజాగ్లో ఉంటాను. నేను కూడా వెనకతలనే ఒడిస్సా వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయను, నేను చేసింది హాస్పిటల్ ఫీల్డ్లో. ఒడిస్సాలో మేమున్న దగ్గర అంత మంచి హాస్పిటల్స్ ఉండేవి కాదు. ఉన్న హాస్పిటల్లోని ఒక 2-3 ట్రై చేశాను అనుకోండి. కాకపోతే అందులో చాలా తక్కువ శాలరీ ఇస్తామన్నారు. అందుకే ఇంక వెళ్ళలేదు. ఆ తర్వాత ఇంట్లో ఒక్కరిదాన్నే ఉండి ఏం చేయాలో అర్థం కాక చాలానే ట్రై చేశాను. కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఏం చేయలేకపోయాను. ఎందుకంటే పెళ్ళికి ముందు వరకు కూడా నేను వైజాగ్ వదిలి వేరే ఊరే వెళ్ళిందే లేదు. అందువల్ల నాకు లాంగ్వేజ్ అయితే కొంచెం ప్రాబ్లం అయింది. ఆ తర్వాత ఇంట్లో ఉండైనా ఏదైనా ట్రై చేయాలని యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.